హాయ్ నమస్తే, వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుందని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తొలగించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. అయితే ఇంటర్మీడియట్ బోర్డులో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి సూచనలు, సలహాలు ఇంటర్ బోర్డుకు 26వ తేదీలోపు పంపవచ్చని సూచించింది. అసలు ఈ ప్రచారం ఎక్కడి నుండి ప్రారంభమైందంటే, ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మీడియాతో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఇలాంటి ప్రచారం మొదలైంది. ఆమె మాట్లాడుతూ ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నామని, ఇంటర్ విద్యలో చాలా ఏళ్లుగా సంస్కరణలు జరగలేదన్నారు. ఈ క్రమంలో ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. 2వ సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మాత్రమే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించే ఆలోచన ఉందన్నారు కృతికా శుక్లా. అంతేకాదు, జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపడతామని కృతికా శుక్లా తెలిపారు. ఇందులో భాగంగా 2024-25 నుండి 10వ తరగతిలో ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అలాగే విద్యావేత్తల నుండి, ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విలువైన సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నామని, సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తొలగించాలనుకుంటున్నట్లుగా ఆమె చెప్పారు. అయితే కృతికా శుక్లా చేసిన వ్యాఖ్యలతో మొదటి ఏడాది ఇంటర్ పరీక్షలు రద్దయిపోయినట్టుగా ప్రచారం స్టార్ట్ అయింది. కానీ అసలు విషయంలోకి వెళ్తే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇకపై తెలుగుతో పాటు ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు ఇక నుండి 20 ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. ఈ నెల 26 వరకు వెబ్సైట్లో తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఇతర నిపుణులు ఎవరైనా తమ అభిప్రాయం తెలియజేసే అవకాశం కల్పించారు. ఇంటర్ విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీ తట్టుకునే విధంగా తయారు చేయాలన్నది తమ లక్ష్యమని ఏపీ ఇంటర్ బోర్డు చెప్తుంది. ఏదేమైనా కృతికా శుక్లా చేసిన కామెంట్స్ ఇప్పుడు విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ విషయంలో అయోమయంలో పడేలా చేశాయని చెప్పొచ్చు.